అందరూ బాగున్నారా? మీ ఆత్మ ద్వారా బోధిస్తూ ఉన్నాను. ఏంటి వాక్యం అంటే ఆ కుటుంబం యొక్క ప్రాముఖ్యత. చెప్పండి, కుటుంబం యొక్క ప్రాముఖ్యత. పోయిన వారం కుటుంబం యొక్క క్రైస్తవ కుటుంబం యొక్క లక్షణాలు. ఇప్పుడు ఈ వారం ఏంటంటే క్రైస్తవ కుటుంబం యొక్క ప్రాముఖ్యత. క్రైస్తవ కుటుంబం యొక్క ప్రాముఖ్యత. దయచేసి 101వ కీర్తన తీస్తారా? 101వ కీర్తన ఒక్క వచనమే చదివిస్తాను. ఒక వచనంలో సగం 101వ కీర్తన 2వ వచనం చదువుతారా? 2వ వచనం, పేజీ నంబర్ 504 అండి. తొందరగా చదువు. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగం దేవుడు తన ఆత్మ ద్వారా దీవించి మనందరి కుటుంబాల్లో దేవుడు మేలు చేయునుగాక. అందరూ చెప్పండి ఆమేన్. ప్రియులారా, ఇది దావీదు యొక్క తీర్మానం. ఇది దావీదు కీర్తన, దావీదు యొక్క తీర్మానం. దావీదుని లేమి స్థితిలో నుండి కలిమి స్థితిలోనికి దేవుడే అతన్ని ఆశీర్వదించాడు. దావీదు ఇశ్రాయేలు జనులను, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి, దేవుడికి మహిమకరంగా ఉండడానికి దేవుడు దావీదుని హెచ్చించాడు. ఈ మాట చిన్న మాట కాదు, చాలా గొప్ప బలమైన మాట. ఒకవేళ దేవుడు నిన్ను గణపరుస్తుంటే, హెచ్చిస్తుంటే నువ్వేమనుకోవాలంటే దేవుని ప్రజల యొక్క మహిమ, దేవుని ప్రజల యొక్క క్షేమం కొరకు, దేవుని మహిమ వరకు దేవుడు నన్ను హెచ్చిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అంతేగాని అతిశయించు. ఇది దావీదు యొక్క తీర్మానం. అలాగైతే 7వ వచనం కూడా చదువుతారా? మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడు వాడు నా కన్ను ఎదుట నిలవడు. యెహోవా పట్టణములో నుండి పాపం చేయువారు అందరినీ నిర్మూలన చేయటకే దేశం అందరి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయం నేను సంహరించేదను అన్నాడు. మనకు కావాల్సిన మాట ఏంటంటే ఫస్ట్ మాట, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. దావీదు తన ఇంటి గురించి చెప్తున్నాడు. దావీదు తన రాజ్యంలో రాజుగా సక్సెస్ఫుల్. రాజుగా ఓడిపోలేదు, రాజ్యంలో ఉండగా ఓడిపోలేదు, కానీ ఇంట్లో ఓడిపోయాడు. హలో, వింటున్నారా? మనం కూడా అంతే. ఒకవేళ మనం వీరులు అవ్వచ్చు, సూర్యులు అవ్వచ్చు, జ్ఞానవంతులు అవ్వచ్చు, డబ్బున్న వాళ్ళు అవ్వచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. అసలు నీవు నీ ఇంట్లో ఎలా ఉన్నావు? ఇంట్లో జై జీవితాన్ని కలిగి ఉన్నావా? నీ ఇంట దేవుని యొక్క విజయోత్సవం, దేవుని నామం పేట విజయం కలిగి ఉన్నావా? బయట నువ్వు పెద్ద వీరుడు అవ్వచ్చు, బయట నువ్వు పెద్ద మంచి పేరు ఉండొచ్చు, కానీ దావీదు అంటున్నాడు కదా, నా ఇంట కాదు, ఫస్ట్ మాట యథార్థ హృదయంతో నడుచుకుందును అన్నాడు. ఇంట్లో ఎలా నడుచుకోవాలి? యథార్థ హృదయంతో నడుచుకోవాలి. మోసం చేసేవాళ్ళు నా ఇంట్లో ఉండడానికి పనికిరారు. అది దావీదు తీర్మానం. నేను నిన్ను అడుగుతాను, నన్ను కూడా అడుక్కుంటాను, నా ఇంట్లో నేను యథార్థంగా ఉన్నానా లేదా? చెప్పాలి. భర్త భార్యను మోసం చేసేవారు ఉన్నారండి, భార్యలు భర్తను మోసం చేసేవారు ఉన్నారండి, తల్లిదండ్రులు బిడ్డలు మోసం చేసేవారు ఉన్నారండి, బిడ్డలో తల్లిదండ్రులు మోసం చేసేవారు ఉన్నారండి. చూడండి రిలేషన్, కుటుంబాలు ఎలా ఉన్నాయో. దావీదు తీర్మానం ఏంటంటే, 10,000 మంది నన్ను పొగడొచ్చు, నేను రాజుని, నాకు స్థూరత్వం ఉంది, నేను రాజ్యంలో గెలిచాను, కానీ ఇంట్లో ఓడిపోయింది. రాజ్యంలో హీరో, ఇంట్లో జీరో. ఇప్పుడు నువ్వు అనుకో, నేను సంఘంలో లేకపోతే బయట హీరో, నా కుటుంబంలో అంటే ఏం లేదు. దావీదు తీర్మానం ఏంటి సార్? నా ఇంట నేను యథార్థ హృదయముతో నడుచుకుంటాను. అమ్మా వినండి, మీరు కుటుంబం ఉంది కదా, మీ కుటుంబంలో మీరు ఎలా నడుచుకుంటున్నారు? యథార్థత, మోసం, కపటము, వేషధారణ, పాపము, అబద్ధములు,
నో నో, జాగ్రత్త జాగ్రత్త. కాబట్టి ఏంటంటే చెప్పండి, ఇంట్లో నిజ జీవితంలో మన నిర్ణయాల్లో చూడండి సక్సెస్ఫుల్ గా మనం ఉన్నామా లేదా అన్నది. ఈ మాట చదివిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, కుటుంబం కట్టుకోవడం అనేది చాలా కష్టము అంటే నాకు వచ్చిన మాట తెలుసా, సముద్రానైనా ఈదగలం కానీ సంసారాన్ని ఈదలేమన్న కొటేషన్ గుర్తొచ్చేసింది. కాబట్టి కుటుంబం అంటే ఆషామాషి కాదు. కుటుంబం అనేది చాలా కష్టం, చాలా కష్టం. అయితే ప్రభు అన్నాడు, నా ఎద్దుకు వచ్చి నా కాడి ఎత్తుకుని నేర్చుకోండి, అది మీకు సులువు తేలిక అంటారు. దేవుని దగ్గర రావాలి, దేవుని దగ్గర నేర్చుకోవాలి, అప్పుడు కుటుంబం అనేది చాలా ఈజీగా మనం పరిపాలన చేయగలం పిల్లలు. కాబట్టి ఈ మాటల గురించి ఏం చెప్తున్నా అంటే, నేను అడుగుతున్నాను, నువ్వు సక్సెస్ఫుల్ గా నీ కుటుంబాన్ని నడిపించగలుగుతున్నావా? అమ్మా వినండి, అయ్యా వినండి, మీ కుటుంబాన్ని సక్సెస్ఫుల్ గా మీరు నడిపించగలుగుతున్నారా? చెప్పాలి, మీరే చెప్పాలి, నాకు చెప్పొద్దు. యజమానిగా అయ్యలారా, యజమానిగా నువ్వు సక్సెస్ఫుల్ గా, బయట కాదు, ఇంట్లో నిజమైన సక్సెస్ఫుల్ యజమానివేనా? తండ్రిగా, తల్లిగా, కుమారుడిగా, లేకపోతే అన్నగా, నీ కుటుంబంలో నువ్వు సక్సెస్ఫుల్ అని చెప్పగలవా? కుటుంబం జీవితం యొక్క ప్రాముఖ్యత అనేది చాలా 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 విశిష్టమైనది. 3 మాటలు చెప్తాను చూడండి. దేవుడు మొట్టమొదట స్థాపించిన వ్యవస్థ 4 వ్యవస్థలు, పోయిన వారం 3 వ్యవస్థలు అని చెప్పాను, కానీ 4 వ్యవస్థలని నిన్న పాల్గాంధీ గారు నేను మాట్లాడుకుంటే చెప్పాను. ఆయనతో నేను మాట్లాడుతుంటే, అన్న పోయిన వారం ఏం చెప్పాను, ఈ వాక్యం చెప్పాను అన్న, చెప్తాను మరి నేను. అప్పుడు అన్నాడు, తమ్ముడా 3 కాదు 4 అన్నాడు. ఏంటన్నా అంటే, ఇశ్రాయేలునైతే వ్యవస్థ, దేవుడి చేత ఏర్పరిచిన వ్యవస్థ. ఒకటి కుటుంబ వ్యవస్థ, మొట్టమొదట కుటుంబ వ్యవస్థ. రెండోది పరిపాలన వ్యవస్థ. మూడోది కాదు ఇశ్రాయేలు అనేటువంటి వ్యవస్థ. నాలుగోది సంఘం అనే వ్యవస్థ. ఈ 4 దేవుడి చేత స్థాపించబడిన వ్యవస్థ. ఇప్పుడు చెప్పండి, కుటుంబం అనే ఆలోచన ఎవరిది? కుటుంబం అనే ఆలోచన ఎవరిది? దేవుడిది, దేవుడిది. కుటుంబంగా చేసింది, నిన్ను కుటుంబంగా చేయాలనే ఆలోచన ఎవరికి వచ్చిందంటే ఎవరికి రాలేదు, దేవుడికి వచ్చింది, దేవుడికి వచ్చింది. ఉదాహరణ చెప్తాను, మీరు ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు సమస్తాన్ని చేశాడు. ఆదాము దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా అన్ని ఇచ్చావయ్యా, నాకు భార్య ఇవ్వలేదని అడిగారండి? అడగలేదు. నరుడు వంటకాలం మంచిది కాదని యెహోవా ఆలోచించి ఏం చేశాడు? అవ్వమ్మ గారిని చేశాడు. వాళ్ళందరినీ జతపరిచాడు, ఏకశరీరులుగా ఉండమన్నారు. అలాగైతే ఆదాము కావాలి, ఆదాముకి అవ్వమ్మ గారు కావాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? దేవుడికి వచ్చింది. ఇప్పుడు అలాగైతే ఓ ఆదామ, నీకు ఇచ్చిన అవ్వమ్మ ఉందే, అదే నేను అవ్వమ్మ అన్నా, నీకు ఇచ్చిన అవ్వమ్మ ఉందే అంటే నీ భార్య. ఆలోచన ఎవరిది? దేవుని. అందుకే వివాహం అనేది దైవ నిర్ణయంతో ఉన్నాం. మనుషుల ఇచ్చలతోటి, కులముతోటి, డబ్బుతోటి, అందముతోటి, మానవ జ్ఞానముతోటి మ్యారేజ్ అనేది చేయి. విశ్వాసకి అవిశ్వాసకి అస్సలు సంబంధం లేదు. కనుక అది దేవుడి ప్రణాళిక, దేవుడి ఆలోచన. కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ గుర్తుపెట్టుకో. కనుక మా అమ్మ నాకు ఇచ్చింది, నన్ను కట్టింది, నాకు తగలేసింది, మా అయ్య చేశాడు, ఆ మ్యారేజ్ గురించి చేశాడు, ఆ పాటగాడు చేశాడు, ఇవన్నీ కాదు. ఎవరిది? దేవుని ఆలోచన. కుటుంబం అనేది దేవుని ఆలోచన. పిల్లలు గుర్తుందా? ఇది గుర్తుపెట్టుకున్నారా? బైబిల్ మ్యారేజ్ తో ప్రారంభమైంది, మ్యారేజ్ తోటే ముగించబడింది. బైబిల్లో మొట్టమొదట కుటుంబం చేశాడు, చివరిలో ఏం చేస్తున్నాడు? సంఘం అనే కుటుంబాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన వరుడైనటువంటి యేసు ప్రభు వివాహం పాల్పడుతున్నాడు, అక్కడ కుటుంబం ఏర్పడుతున్నాడు. కనుక ప్రియుల జ్ఞాపకం తీసుకోండి, కుటుంబము దేవుని ఆలోచన. అందరూ చెప్పండి మాట, ఆలోచన కదా.
రెండోది కుటుంబంలో ఆ ఆలోచన చేసిన దేవుడే కుటుంబం ఎలా నడుచుకోవాలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు, నిబంధనలు ఇచ్చాడండి. నిబంధనలు ఇచ్చాడు. కుటుంబంలో పెద్ద ఎవరు ఉండాలి, యజమానుడు ఎవరు ఉండాలి, తండ్రి ఎవరు ఉండాలి, తల్లి ఎక్కడ ఉండాలి, తండ్రి బాధ్యతలేంటి, తల్లి బాధ్యతలేంటి, పిల్లల యొక్క ఆజ్ఞలేంటి, ఇవన్నీ రాశారండి. ఇవన్నీ రాశారు. అయితే ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, మనం సెల్ ఫోన్ కొన్నాం. సెల్ ఫోన్తో పాటు బాక్స్ ఇస్తారు. బాక్స్ ఒకటి పెడతారు. ఏంటిది? మాన్యువల్ బుక్ పెడతారండి. దాన్ని ఎవరు పట్టించుకోవడం. ఫోన్ చూసుకుంటారు, వెనక చూస్తారు, ముందు చూస్తారు, బయట చూస్తారు, ఎలా చేస్తారు, ఊపుతారు, కింద పడతారు, మళ్ళీ బయటపడతారు. అదే. కానీ మాన్యువల్ ఏముంటదంటే దానికి కవర్ గురించి రాస్తారు, బొమ్మ వేస్తారు, దాని గురించి రాస్తారు, దాని యొక్క బటన్స్ గురించి రాస్తారు, వేస్తారు, తర్వాత దాని యొక్క బ్యాటరీ గురించి రాస్తారు, రాస్తారు, ఆ తర్వాత ఇవన్నీ వేస్తారు. ఇది ఇలాగా, ఇది ఇలాగా, ఇది ఇలా పెట్టాలి, ఇలా చేయాలి, చెప్పండి ఏం చేయాలి, ఇవన్నీ రాస్తారు. అలాగే కుటుంబం యొక్క సృష్టికర్త ఎవరు? కుటుంబం యొక్క సృష్టికర్త ఎవరు చెప్పండి అన్నమాట. దేవుడు. దేవుడు కూడా మాన్యువల్ పెట్టాడు. ఏంటది? దేవుని యొక్క వాక్యం. తల్లిదండ్రుల బాధ్యతలు రాశాడు. భార్య భర్త దగ్గర ఎలా ఉండాలి, భర్త భార్య దగ్గర ఎలా ఉండాలి, మోసము అస్సలు ఇంట్లో ఉండకూడదు, అబద్ధం ఉండకూడదు, పాపం ఉండకూడదు, అలా జ్ఞాపకం చేస్తాం. అన్ని విచిత్రం ఏంటంటే సెల్ ఫోన్ చూసుకుని మురిసిపోయినట్టుగా మనం కుటుంబాన్ని చూసి మురిసిపోతాం తప్ప గైడ్లైన్స్ పాటించడం. బైబిల్ వాక్యం లేదు. కుటుంబాన్ని ఎవరు కట్టారు? ఎవరు ఆలోచన? దేవుని ఆలోచన మొదటి మాట. రెండోది కుటుంబానికి నియమ నిబంధనలు దేవుడు చెప్పి రాయించి మనకి చేతిలో పెట్టాడు. వాక్యము కుటుంబంలో ఏలుబడిచేయాలి. వాక్య ప్రకారం కుటుంబం ఏం చేయాలి? నడుచుకోవాలి. ఇది రెండో మాట. మూడో మాట ఏంటంటే మూడో మాట కుటుంబానికి ఏముందంటే శత్రువు. ఆది కుటుంబాన్ని పాడు చేసిన వాడు ఎవరు చెప్పండి? శత్రువు ఉన్నాడు. భూమి మీద ఉన్న 4 వ్యవస్థలు చూడండి, కుటుంబ వ్యవస్థ మీదకే సాతాను దాడి చేశాడు. రెండోది ఏంటి? 4 చెప్పాం కదా. ఆ రాజులను నియమించాడు, ప్రవక్తల వారిని నియమించేవారు. అదంతా పోయింది. రాజరిక వ్యవస్థ కూడా పోయింది, శత్రువు దాడి చేశాడు. మూడోది ఇస్రాయేలు దేశ నలుమూల, ప్రపంచ నలుమూల అనమాట. మళ్ళా దేవుడే వారిని వాగ్దానం సమకూర్చాడు. కాబట్టి తర్వాత సంఘము 6వ కాలం నుండి 16వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం నుండి సంఘం హింసించబడుతూనే ఉంది కూడా. కాబట్టి ప్రియులు జ్ఞాపకం చేసుకోండి, సంఘం హింసించబడుతుంది, టార్గెట్ చేయబడింది, కుటుంబము టార్గెట్ చేయబడింది. అంతేగాని నువ్వు చేసావు, నువ్వు ఎలాంటోడి, నువ్వు ఎలాంటి దానివి అనుకోకండి. ఎవరు చేశారు? సాతాను. అంటే మీ ఇద్దరు కలిసి ఏం చేయాలి? మన ఇద్దరిని దేవుడు జతపరిచాడు, మమ్మల్ని కుటుంబంగా దేవుడు చేశాడు. దేవుని ప్రజల కొరకు, దేవుని మహిమ కొరకు మా కుటుంబం ఉండాలని మీరు నిర్ణయం చేసుకోవాలి. దావీదు నిర్ణయం చేసుకుంటున్నారు. రెండోది ఏంటి? మా కుటుంబంలో మా అమ్మ మాట చెల్లకూడదు, మా నాన్న మాట చెల్లకూడదు, మా అన్నయ్య మాట చెల్లకూడదు, మా అక్క మాట చెల్లకూడదు. ఈ మాట కాదు చెల్లుబాటు అయ్యేది, దేవుని వాక్యము చెల్లుబాటు. ఆ నిర్ణయం చేసుకోవాలి. అనగా కుటుంబంలో దేవుని వాక్యమును చదువుకోవాలి. భార్య భర్త పిల్లలు కలిసి ప్రతిరోజు ఏం చేయాలి? వాక్యమును చదువుకోవాలి. మనం వాక్య ప్రకారంగా ఉంటున్నామా లేదా? యజమాని ఉన్నాడా? యజమానులు ఉందా? పిల్లలు ఉన్నారా? ఉన్నారా లేదా అని వాక్యములో నుండి మనం ధ్యానించాలి. రెండో మాట. మూడో మాట ఏంటి? శత్రువు దాడి చేయాలి. శత్రువు దాడి చేస్తే మనం ఏం చేయాలి? మూడో మాట మీకు చెప్తే నేను ధన్యుడు అవుతాను. ప్రార్థన. పోయిన వారం కూడా చెప్పాను కదా గుణలక్షణాలు. కాబట్టి మన కుటుంబంలో ఏముండాలంటే దేవుడు. మనం ఎవరు చేశారు? మన కుటుంబాన్ని దేవుడు చేశారు. రెండోది కుటుంబంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. శత్రువు మనల్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. కాబట్టి మన కుటుంబంలో ఏముండాలండి? దేవుడి గారు ఏముండాలండి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉండాలి. అన్ని ఉంటున్నాయి, ఈ 3 ఉండలేదు. ఈ 3 ఉన్నాయా నీ కుటుంబంలో?
మీరే ఆలోచించుకోండి, నాకు చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ ఈ యొక్క సంఘము ప్రపంచం హింసించబడుతుంది. అలాగైతే సంఘమును పాడు చేస్తున్నావా, మేలుకరంగా ఉన్నావా? నీ కుటుంబం ద్వారా సంఘము మేలు పొందుతుందా, కీడు పొందుతుందా? కీడు పొందుతుంటే అపవాది సంబంధి. రెండోది ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి దేవుడు మనకి ప్రార్థన ఇచ్చాడు, ఓటకు ఇచ్చాడు. డబ్బు కమ్ముకుంటున్నారు కొంతమంది, ప్రభుత్వం కోసం ప్రార్థన చేయట్లేదు. రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. కనుక నీ కుటుంబము ఇలా ఉన్నది కదా, మీరు ఆలోచన చేయండి. మనకు అనవసరం, అది తప్పు. కుటుంబ వ్యవస్థ. నాలుగోది సంఘం. కుటుంబం మంచిదైతే సంఘం మంచిదవుతుంది. సంఘం మంచిదైతే సమాజం కూడా మంచిదవుతుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి కుటుంబము ప్రాముఖ్యమైనది. అందుకు దేవుడు మొట్టమొదట కుటుంబ వ్యవస్థని స్థాపించాడు. కుటుంబంలో 3 ఉన్నారు. ఒకటేమన్నా చెప్పండి, దేవుడు. రెండోది వాక్యం. మూడోది నేను అడుగుతాను, సరే వాక్యం చెప్పడం మానేశాను, మిమ్మల్ని అడుగుతున్నాను, నా కుటుంబం ఇలా ఉందండి అని ఎవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు? నీ కుటుంబం ఎలా ఉందా? మరి నీ కుటుంబం దేవుడే చేస్తే, నీ కుటుంబాన్ని దేవుడే చేస్తే, నీ కుటుంబానికి దేవుడు ప్రథమ స్థానం ఇస్తే, దేవుడు అలాంటి ఆలోచనలో, దేవుడి మహాజ్ఞానంలో కుటుంబానికి ప్రథమ స్థానం ఇస్తే, చాలా మంది కుటుంబాన్ని పట్టించుకొని మగవాళ్ళు ఉన్నారు, కుటుంబాన్ని పట్టించుకున్న ఆడలు ఉన్నారండి. కుటుంబం అంటే చిన్నది కాదు. కుటుంబం దేవుడి చేత ఏర్పాటు చేయడం. కుటుంబంలో చాలా చాలా దేవుని యొక్క మహాజ్ఞానము చేత కుటుంబానికి దేవుడే ప్రథమ స్థానం. కుటుంబం కష్టం తర్వాత. రైట్, దీని గురించి కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. చూడండి, కుటుంబ జీవితం అనేది ఒక పరిచర్య అన్నాడు. కుటుంబ జీవితం అనేది ఏంటి? పరిచర్య. భర్తకు భార్య పరిచర్య చేయాలి, భార్యకు భర్త పరిచర్య చేయాలి. భార్య కాళ్ళు నొప్పి వస్తున్నాయి, పాపం ఏదో దెబ్బ తగింది, లేకపోతే వాకు వచ్చి లాగుతుంది. భర్త ఏం చేయాలి? ఓయ్, నేను శిరసను కాబట్టి, నేను పురుషుని కాబట్టి నీ కాళ్ళని ముట్టుకుంటానా అనకూడదు, పరిచర్య చేయాలి. భర్త బలహీనుడైతే నువ్వు ముసలుడు అయిపోయావు, నువ్వు వంగిపోయావు, నీతో నాకు పని లేదని కూడా అర్థంగా భర్తకి భార్య పరిచర్య చేయాలి. ఈ ఇద్దరు కలిసి ఇలా ఇప్పుడు సంఘములో వారు పరిచర్య చేయాలి. అది కుటుంబం అంటే, సంఘములో పరిచయం. తమ ఇంట్లో తమరు ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు, వారిద్దరూ కలిసి సంఘంలో పరిచయం చేస్తారు. వారిద్దరు కలిసి ఏం చేయాలి? సంఘం. దాన్ని కుటుంబం అన్నారు. దాని కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు చెప్పండి? ప్రాణం పెట్టారు. ఆయన సంకల్పించారు, ఆయన ఆలోచించారు, ఆయన నియమ నిబంధనలు ఇచ్చారు, ఆ కుటుంబాన్ని స్థాపించారు. ఆ కుటుంబంలో దేవుడు ఉండాలి, ఆ కుటుంబంలో దేవుని యొక్క వాక్యమును చలమని ఇవ్వాలి, ఆ అధికారాన్ని లోపడాలి, ఆ కుటుంబం ప్రార్థించే కుటుంబం ఉండాలి. దాన్ని కుటుంబం అంటారు. అంతేగాని మా కుటుంబాన్ని అంటావా? మా కుటుంబం ఏంటి తెలుసా, మా తరం ఏంటి తెలుసా, మా 4 తరాలు, మా 10 తరాలు అన్నం కాదే. చెప్పండి, దేవుని సంకల్పంలో ఉన్న కుటుంబం గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళరా గమనించండి. రైట్, ఇంకోటి ఏంటంటే వారిద్దరూ కలిసి ఏం చేస్తారు? యెహోషువ చెప్పారు, నేనును నా ఇంటి వారును బాగా చెప్తారు, చక్కగా చెప్తారు. ఈ మాట సేవిస్తున్నారా? నీవు నీ కుటుంబము, నీవు నీ ఇంటి వారు యెహోవాను సేవిస్తున్నారంటే, సేవించడం అంటే అర్థం సేవించుట, సాగిలపడుట, మొక్కుట. ఏంటిది అర్థం? ఆరాధన. భర్త ఆరాధన చేస్తే భార్య ఆరాధన చేయదు, భార్య ఆరాధన చేస్తే భర్త ఆరాధన చేయదు, ఇద్దరు ఆరాధన చేస్తే పిల్లలు చేయరు, పిల్లలు చేస్తే తల్లిదండ్రులు చేయరు. సేవించుతాం. నేను నా ఇంటి వారము
యెహోవాను యెహోవాను సేవించదుమా, యెహోవానే సేవించదుమా, యెహోవానే సేవించదు. వాక్యం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పరిచర్య అనేది ఏంటంట, భార్య భర్తల మధ్య జరగాలి. వారిరువురు కలిసి సంఘములో పరిచయం చేయాలి. ఒక కుటుంబాన్ని చూపించండి. మన సంఘంలో వాక్యం చెప్పడానికి మన సేవకులు వచ్చారండి. కుటుంబం అంటే పరిచర్య, ఒకరికి ఒకరు పరిచర్య చేసుకుని వారి ఇరువురు కలిసి దేవుని సంఘంలో పరిచర్య చేస్తారు. గుర్తుపెట్టుకో. మీ ఇంటికి సేవకుడు వస్తున్నాడా? వస్తే మీరు పరిచర్య చేస్తున్నారా? ఒక గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తున్నారా? మీరు ఆలోచన చేస్తారు. కనుక నేను దాటిపోయాను. ఆదికాండం 2:24లో వారు ఏక శరీరము అన్నారు. వారు తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకొనుట అన్నారు. హత్తుకొనుట అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకరిని ఒకరు అనుసరించడం అని అర్థం. భర్తని ఎవరు అనుసరిస్తున్నారు? భార్య అనుసరిస్తారు. అకుల్లా ప్రిస్కిల్లాలో ఏం చేస్తారు చెప్పండి? ముందేమో అకుల్లా ఉన్నాడు. అకుల్లాని అనుసరించిన ప్రిస్కిల్లా ఏమైపోయింది? ప్రిస్కిల్లా ముందుకెళ్ళింది, అకుల్లా వెనక్కి వచ్చాడు. అంటే భర్తలో ఉన్న భక్తి, భర్తలో ఉన్న ప్రార్థన, భర్తలో ఉన్నటువంటి దైవ శక్తిని ఆ భార్య ఏం చేసింది? గ్రహించి ముందుకెళ్ళింది, వెనకెళ్ళిపోలేదు. గుర్తుపెట్టుకోండి. వింటున్నారా? ఆలోచించేయండి. కాబట్టి ఇది హత్తుకొనుట అంటే అర్థం. అది తను అనుసరించడం. భర్తను ఎవరు అనుసరించాలి? భార్యను అనుసరించాలి. ఒకరినొకరు వెంబడించాలి. వెంబడించడం అంటే ఒకరి తప్ప ఒకరు ఎంచుకోవడం కాదు. మీ అమ్మాలు ఎలాంటి వాళ్ళు, మీ నాన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్న కాదు. ఏంటి? భార్యను భర్తను ఒకరినొకరు ఏం చేసుకోవాలి? మంచి లక్షణాలు ఎంకరేజ్ చేసి నేర్చుకోవాలి. కనుక పిల్లరా, భార్యనిచ్చినందుకు, భర్తనిచ్చినందుకు, వారిద్దరినీ కలిపి పిల్లనిచ్చినందుకు దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. అలాగైతే పిల్లలను ఎవరు ఇచ్చారండి? కుటుంబాన్ని ఎవరు చేశారు? ఎవరి ఆలోచన? వెరీ గుడ్. దేవుడి ఆలోచన అయితే ఆ కుటుంబానికి నియమ నిబంధనలు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. శత్రువు ఉన్నారు కాబట్టి శత్రువుని జయించడానికి నాకేమిచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన ఇచ్చాడు. ఈ దీని ద్వారా ఆ కుటుంబాన్ని వర్ధిల్లింపజేసి పిల్లనిచ్చింది ఎవరు? గర్భఫలము. వెరీ గుడ్. బాగా చెప్పారు. ఇప్పుడు దేవుడు ఇచ్చిన బహుమానాన్ని ఎవరికి మహిమకరంగా పెంచాలి? సండే స్కూల్కి పంపవు, యూత్ మీటింగ్కి పంపవు, దేవుని సంఘంలో పట్టాలు వేయడానికి నీ పిల్లలు అసలు రాదు. బొమ్మలు ఎత్తానికి వస్తారు. దేవుని మందిరాన్ని పాడు చేయకూడదు కదండి. దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తారు. గుర్తుపెట్టుకోండి. కనుక పిల్లల్ని ఇచ్చింది దేవుడైతే, కుటుంబాన్ని చేసింది దేవుడైతే, కుటుంబము దేవుని ప్రజల కొరకు, దేవుని మహిమ కొరకు కుటుంబం ఉండవలసి వస్తే కుటుంబాలుగా కట్టిన ఆ పిల్లలు, కుటుంబంలో పిల్లలు ఇచ్చిన ఆ పిల్లలు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. ఏరి యూత్ మీటింగ్ రమ్మంటే అమ్మారా, అమ్మావా, బాబురా, అమ్మారా అని 10 సార్లు తిరగాల. ఏమండి? నీ పిల్లలు ఎందుకు వెళ్ళలేదురా? ట్యూషన్కి వెళ్ళకపోతే ఏం చేస్తావు? పడతావు. హోంవర్క్ రాకపోతే ఏం చేస్తావు? అన్నం పెట్టడం మానేస్తావు. మరి దేవుని సన్నిధికి రాకపోతే చెప్పాలా? చెప్పండమ్మా, జాగ్రత్త. గుర్తుపెట్టుకోండి. రైట్, ముందుకు సాగిపోదాం. ఇంకేం చేయాలి? సంఘము, మన సేవకుడు సంఘము ప్రభువుకు మహిమ వచ్చేట్లుగా మనము పిల్లలను పెంచాలి. ఆ కుటుంబం సంఘంలోకి వస్తే అబ్బా అందరూ భలే చేస్తారండి, పిల్లలు భలే క్రమశిక్షణ కూర్చుంటారండి, ఇంటి దగ్గర వాళ్ళు భలే నేర్పుతారండి అని మాదిరికరమైన కుటుంబంగా ఉండాలి. ఉన్న కుటుంబాలకు ఎలా ఉండాలి? మాదిరికరమైన కుటుంబంగా ఉండాలి. కాబట్టి ప్రియులారు జ్ఞాపకం చేసుకోండి. వీధిలో మీరు చూడండి, ఎంత మంది పిల్లలు రోడ్డు మీద ఉంటున్నారు, చెట్ల కింద ఉంటున్నారు, అడుగుల్లో ఉంటున్నారు, చీకట్లో ఉంటున్నారండి. చాలా భయంకరంగా ఉన్నారు పిల్లలు. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని పట్టించుకోండి. పిల్లలారా, మీ తల్లిదండ్రుల కోపం రేపకండి. మేము ఒకవేళ మీ తల్లిదండ్రులు చూడకపోతే మీరు వేసేస్తాను, పైన దేవుడు చూస్తున్నాడు. అర్థమవుతుందా? ఒకవేళ నేను అందరి కళ్ళు కప్పేస్తున్నాను, నేను చాలా పెద్ద తెలివైన వాడిని నేను అనుకుంటున్నాను, దేవుడు చూస్తున్నాడు, నాశనం అయిపోతాను. నేను చెప్పేది నేను కడుపు మంటతో చెప్తున్నాను. నేను చెప్పేది నిజమే. మోసం ఉండకూడదు. నా ఇంట ఏం ఉండకూడదు?
మోసం ఉండకూడదు, అబద్ధికులు ఉండకూడదు. దావీదు అన్నాడు ఈ మాట. వీళ్ళ జ్ఞాపకం చేసుకుంది. ఉదాహరణకి మార్టిన్ లూథర్ గారు, మార్టిన్ లూథర్ కింగ్ అన్నారు ఆయన. ఆయన భార్య కేతి. ఆయన ఇల్లు అంటే తెలుసా? నేను మార్టిన్ లూథర్ కింగ్ గారి బుక్ చదువుతున్నాం. ఏది మన రెవల్యూషన్, ఇది బ్రదర్ అండ్ మూమెంట్. రోజు మొత్తం 9 మెసేజ్లు ఉన్నాయి. నేను మెసేజ్ అంటే అనమాట. మార్టిన్ లూథర్ గారు విఎంఎస్టీ గారు చెప్పారు. మార్టిన్ లూథర్ గారు అంట 30 గదులు ఉన్న ఇల్లు అంట. ఇది 30 గదులు పైన అంట. 30 గదులు ఉన్నాయంట ఆయన. అయితే ఈ మార్టిన్ లూథర్ గారికి కోపంట, కోపిస్తే భార్య ఈయన ఒక మాట మాట్లాడితే భార్య 10 మాటలు మాట్లాడుతుంది. ఈవిడ చూడండి ఎలా ఉంది. కానీ వాళ్ళిద్దరూ కుటుంబంగా చేయబడ్డబట్టి వాళ్ళిద్దరూ దేవుని కొరకు తనకున్న కోపాన్ని, తమకున్నటువంటి ఈ బలహీనతలను పక్కన పెట్టి 30 గృహాలలో 30 గదుల్లో నిండిపోయిన వారికి టీనిచ్చి, టిఫిన్లు ఇచ్చి, వారికి బట్టలు పెట్టి, వాళ్ళకి అన్నం పెట్టి పరిచయం చేసి, దేవుని యొక్క వాక్యం చెప్పి ఎంత పరిచయం చేశారు. కుటుంబము ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. కుటుంబాన్ని ఎందుకు చేశాడు? దేవుని ప్రజలకు సహకారంగాను, ఇంకేంటి, దేవునికి మహిమకరంగా ఉండడానికి చేశాడు దేవుని కుటుంబాన్ని. అర్థమవుతుందా మీకు? పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. ఆ కుటుంబం ద్వారా పరిచర్య జరగాలి. గుర్తుపెట్టారు. సాతానుని జయించిన కుటుంబంగా ఉండాలి. కాబట్టి ఈ మాటలు మనకి చాలా ప్రోత్సాహకరమైన మాటలు. అలాగే ప్రియులు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబ జీవితం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. కుటుంబ జీవితం అనేది ఇతరులకు మాదిరిగా ఉండడానికి. నీ కుటుంబం ద్వారా అనేక మంది దేవుడు నమ్ముకోవాలి. నీ కుటుంబంలో దేవుడు ప్రదర్శించబడాలి. నీ కుటుంబం ద్వారా అనేక మంది రక్షించబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఏం చెప్పారు? స్త్రీలారా మీ సొంత పురుషులకు, మాట విడిచిపెట్టారంట సొంత పురుషులు, నేను చెప్పలేను. అలాగే పురుషులారా మీ ఇంట యథార్థ హృదయం పొందచ్చు. భార్యను మోసం చేస్తావా? నువ్వే మోసం. భర్తను మోసం చేస్తావా? ఫస్ట్ బాగుంటుంది, తర్వాత చింపురు కూడా ఉన్నాను బదులు. ఇంకా నీ జీవితం అంటే ఇంకా అది ఇంకేం లేదు. ఇంకంట వేశ్య సాంగత్యం చేయు వారికి రుట్టుతులకు మాత్రము మిగిలిన బైబిల్ చెప్తుందంటే ఏమున్నది కంట? దావీదు తీర్మానం, రాజైన దావీదు, దేవుణ్ణి స్తుతించే దావీదు తీర్మానం ఏమంటున్నారు చెప్పండి? నా ఇంట యథార్థ హృదయుడనై నడుచుకుంటా, నా ఇంట మోసగాళ్ళకు తావు లేదు, అబద్ధికులకు తావు లేదు. ఇంకేంటి, భక్తిహీనులు నా కంట కనబడ్డానికి వీల్లేదు అన్నాడంటే ఇంట్లో ఎవరున్నా చెప్పండి? భక్తి కలిగిన వాడు ఉన్నారు, భక్తి కలిగిన భార్య, భక్తి కలిగిన పిల్లలు. అది కుటుంబం. ఈ కుటుంబాన్ని దేవుడు ఆలోచించి చేశాడు. దేవునికి స్తోత్రం కనుక చెప్పండి, అందరూ చెప్పండి ఆమేన్. నోట్లో మాట్లాడలేదు అందరికీ. రైట్. అయితే ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, 25వ వచనం, 5వ అధ్యాయం 25వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక. సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా అదే కదా. ఏమండి, కుటుంబం భార్య గురించి భర్త గురించి చెప్పి వెంటనే సంఘంలోకి వెళ్ళిపోయాడు ఏంటండి? ఇది మర్మం అంట. మళ్ళీ ఏంటి, భర్త గురించి చెప్పాడు, భార్య గురించి చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు? సంఘం అన్నాడు, క్రీస్తు అన్నాడు. ఇది మర్మము అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? దీని అర్థం నాకు అర్థమైంది ఏంటి తెలుసా? భర్త నాయకుడిగా ఉండాలి. అది ఎలా ఉందంట? ప్రేమ కలిగిన నాయకత్వం ఉండాలి. భార్య భర్తగా లోపడాలి. ఎలా లోపడాలి?
కొరకున్నా కొరకున్న చిత్తం అనుకో అన్న కాదు, ప్రేమతో విధేయతతో కూడిన నాయకత్వం. భర్త ప్రేమతో నాయకుడిగా ఇంట్లో ఉన్నాడు, భార్య విధేయతతో భర్తకి లోపడుతూ ఉంది, ప్రేమతో కూడిన ఉంది. ఈ ఇద్దరు కలిసి సంఘంలో పరిచయం చేస్తున్నారు. ఆ పరిచయం ఎలా ఉంటుందో మీరు ఊహించడం సార్. కుటుంబం అనేది పరిచర్య. ఇంకా మీ ఊహం చేస్తున్నాను, అది ఎలా ఉంటుందో మీరు అనుకోవాల్సింది. ఈ నాయకుడు, సంఘంలో నాయకుడు ఉన్నాడే, అతడు ప్రేమతో నాయకత్వం చేస్తాడు. నేను నాయకుడి కదా ఎలా ఇలా రూలింగ్ లేడు, ప్రేమతో రూలింగ్ చేస్తాడు. భార్య విధేయత చెప్తుంది, ఆ విధేయులు తోటి సహోదరులతో ఎలా ఉంటుంది, విధేయురాలిగా ఉంటుంది. అబ్బా, ఆ కుటుంబంలో ఎవరు కనబడతారు, క్రీస్తు ప్రభు గారు. చెప్పండి కూడా దేవుడు, అది మర్మం. అవి దేంతో వచ్చాడంటే సంఘము శిరసలు క్రీస్తు. క్రీస్తు సంఘము ఎలాగా పరిశుద్ధంగా, కలంకంగా, అది నిర్దోషంగా, అది మచ్చైనా డగైనా మరెట్టిది ఏమైనా లేకుండా దాన్ని పవిత్రపరిచి, దాన్ని పరిశుద్ధపరిచి, దాని నుండి ఏం చేశాడు దేవుడు. దాంట్లో నుండి ఎవరి వాసన రావాలి, క్రీస్తుకు రావాలి. నీ కుటుంబంలో నుండి ఎవరికి మహిమ రావాలి, క్రీస్తుకి రావాలి. నీవెవరికి మాదిరిగా ఉండాలి, నీ ప్రజలకి, నీ తోటి ప్రజలకి మాదిరిగా ఉండాలి. సంఘములో ఈ భార్య భర్తలు పరిచయం చేస్తే ప్రేమ విధేయత, ప్రేమ విధేయత ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమె చెప్పండి, ఇది అలా ఉండాలి కుటుంబం. దాన్ని తీర్మానం చేసుకున్నాడు. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో. నా కుటుంబం నీకు నీ కుటుంబం ఉందంట, నా కుటుంబం అంటారు కదా, చెప్పు నీ కుటుంబం ఎలా ఉంది, నీ కుటుంబం. వీళ్ళ చాలా మనం వెనకబడి ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకేమన్నాడంటే, భర్త ఎప్పుడైతే తన బాధ్యతలు విస్మరిస్తాడో, భార్య ఎప్పుడైతే తన స్థానాన్ని విడుస్తుందో, క్రీస్తు ప్రభు చిత్తము అక్కడ నెరవేరదో, దేవుడికి అవమానం తప్ప దేవుడు మరుగైపోతాడో, ఆ కుటుంబం కనుమరుగైపోద్ది. ప్రేమతో హెచ్చరిస్తున్నాను, దయచేసి అలాగో ఏ కుటుంబం ఉండకుండా కాక. ఆమె చాలా కుటుంబాలు ఎలా ఉన్నాయంటే పిచ్చాసుపత్రులు ఉన్నాయండి, జైల్లో ఉంటాయండి. ఒక కుటుంబం టీవీ పై ఎక్కువ సౌండ్ మీడియాస్ కొడుకుంటారు. క్రైస్తవ కుటుంబం మన కుటుంబమే, చెప్పండి. పిచ్చాసుపత్రుల్లో ఉన్నాయండి కుటుంబాలు. శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆ కుటుంబంలో ఆనందం లేదు, ప్రేమ లేదు, విధేయత లేదు. భర్తనే అంటున్నాడు, లిటరల్ గా నేను అంట కదా, అక్కడి నుంచి ఆ మాట వచ్చింది నాకు ఈ మాట. కానీ ఏం చేస్తున్నాడు, ప్రేమతో భర్త అలసైపోయి లోపు అయిపోయి పాపం భర్త అంటే చేతగానోడంట భర్త. చవటంట ఏమంటుందండి, నా మాట కలిగి సహోదరి అనే మాటలో దేవుని ఆలోచన నువ్వు ఏం చేస్తున్నావు, కించపరుస్తున్నావు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. జాగ్రత్త. దేవుడు ఆలోచనతో నీకు ఇచ్చిన భర్త ఈరోజు బలహీన అవ్వచ్చు, ఈరోజు ఎందుకు పనికిరాని అవ్వచ్చు, అంత మాత్రం భర్త కాకుండా పోతాడండి. దేవుడు ఆలోచన గుర్తుపెట్టుకో. అలాగే భార్యను కూడా, భార్యని అసలు గౌరవం లేదండి. భార్య అంటే భార్యను గౌరవించరండి, లెక్క చేయండి. కూరలో కరివేపాకులు తీసుకొస్తారండి. ఏం బాబు ఏంటయ్యా 4 రోజులు భార్య ఎక్కడికైనా వెళ్ళినాయి, ఇల్లు ఎలా ఉంటుంది చూద్దాం, మున్సిపాలిటీ దెబ్బలా ఉంటుంది. ఒక్కరోజు కాకపోతే మాకు దెబ్బకి మళ్ళీ సాంబార్ తెచ్చుకుంటాం బయట నుండి. పులిహోరే మళ్ళీ 3 పూటలు తింటాం సిగ్గు లేకుండా. మళ్ళీ ఇంట్లో భారీ పులిహోర ఉంటే ఏంటి పులిహోర ఉండవు అంటారు. మళ్ళీ నా భార్య భర్త, అమ్మా నేను దుఃఖంగా చెప్తున్నాను, భార్య భర్త ఇద్దరిని దేవుడు ఆలోచన, దేవుడి సంకల్పం, దేవుడి నియమం. దేవుడు ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు కుటుంబానికి. దేవుడు నీ కుటుంబానికి ప్రథమ స్థానం ఇచ్చాడు. నీ కుటుంబానికి నువ్వు ఏ స్థానం ఇస్తున్నావు? కుటుంబాన్ని పట్టించుకుంటున్నావా? కుటుంబాన్ని కట్టుకుంటున్నావా? కుటుంబం కోసం ఆస్తులు వేశాను నేను,
కుటుంబం కోసం సమస్య నుంచి పెట్టేశాను. కుటుంబం అంటే నీకు అర్థం కాలేదేమో. అయ్యా అమ్మా, నీ కుటుంబం దేవుని ఆలోచన, దేవుడి ప్రథమ స్థానం ఇచ్చాడు. కుటుంబాన్ని పండించేవారు, నీకు నాయకుడు ఇచ్చాడు, యజమాని ఇచ్చాడు. యజమాని లేకపోతే నీ పరిస్థితి ఏంటో విలువ లేదు. భార్య లేకపోతే నీ జీవితానికి విలువ లేదు. మీ ఇద్దరికి పిల్లలు ఇచ్చాడు దేవుడు. మీ కుటుంబం బట్టి పరిచయం చేస్తారు ఈ సంఘంలో. దేవుని ప్రజలకు మేలుకరంగా ఉంటారు, దేవునికి మేలు తీసుకొస్తారు. అందుకొరకు దేవుని కుటుంబంగా చేశారు. కుటుంబాన్ని చిన్నగా చేశారు. దేవుడు ప్రథమ స్థానం ఇస్తే కుటుంబాన్ని చిన్నగా చూస్తావా, నీచంగా చూస్తావా? జాగ్రత్త. కుటుంబాన్ని పాడు చేసే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఆలోచనలు పాడు చేస్తున్నామో జాగ్రత్త, నాశనం అయిపోతారు. కుటుంబాన్ని పాడు చేయొద్దండి, కుటుంబాన్ని పాడు చేయొద్దు. కుటుంబాల్లోకి వెళ్ళి లేనిపోని మాటలు చెప్పొద్దు. కుటుంబాలు భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టద్దు. ఆ కుటుంబాన్ని పాడు చేయొద్దు. దేవుడి వ్యవస్థ అది, దేవుడి చిత్తంలో ఉన్నది. దేవుడు ప్రథమ స్థానం ఇచ్చాడు. దేవుడు కుటుంబాన్ని కట్టాడు. ఆ కుటుంబాన్ని పాడు చేస్తే దేవుని పాడు చేస్తాడు. ఇశ్రాయేలు కోసం ప్రార్థన చేయాలి. దేవుని ప్రజల వ్యవస్థ, ఆ రాజరికం, ప్రభుత్వం అనేది దేవుడు అన్నాడు. ఆ రూపాయలు ఎవరు బొమ్మని అన్నాడు? ఆ కైసరి బొమ్మను, కైసరి వాళ్ళు దేవుడికి ఇవ్వండి అన్నారు ప్రభువారు. వీళ్ళని జ్ఞాపకం చేసుకోండి. సంఘమును పాడు చేయొద్దు. అది సంఘము చాలా ప్రాముఖ్యమైనది, దేవుడు స్థాపించినది. దేవుడి సంఘం గురించి చెడ్డగా మాట్లాడతారు, చులకనగా మాట్లాడతారు, చెడ్డగా మాట్లాడతారు. అయ్యో చాలా తప్పది. సేవ గురించి తప్పుగా మాట్లాడతారు. ఆడు నీళ్ళు అంటారు. నా చెవులు విన్నానండి. చాలా దెబ్బతింటావు బాబు, అమ్మా, చాలా దెబ్బతింటావు. అది దేవుని వ్యవస్థ, దేవుడి ఆలోచనది, దేవుడి సంకల్పం, అది దేవుడు నియమించింది. అది అసలు దాని జోలికి వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా ఇది జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా మూడోదిగా కుటుంబం. అసలు కుటుంబ జీవితం ఎందుకు ప్రాముఖ్యమైనది? కుటుంబ జీవితము ఎందుకు ప్రాముఖ్యమైనది? ఫ్యామిలీ సమాజంలో క్రీస్తుని అందచేయాలి. కుటుంబం ద్వారా ఎవరు కనపరచబడాలి? క్రీస్తు కనపరచబడాలి. నీ కుటుంబం ద్వారా క్రీస్తు ప్రభు కనపరచబడాలి. నీ కుటుంబం, నేను చాలా మంది చెప్పాను, అయ్యా నీ బిడ్డలు తీసుకుని, నీ భార్య తీసుకుని కలిసి బైబిల్ పెట్టుకుని చక్కగా నచ్చాను, కొన్ని వందల పనులు నీ మీద పడతాయి. ప్రభువుని అనిపిస్తారు వారు. అసలు అలా చేయట్లేదు, అలా మంచిది కాదు. కుటుంబము ద్వారా, కుటుంబము సమాజంలో క్రీస్తుని అందించేది ఉన్నారు. రెండవది కుటుంబ జీవితం అనేది ఒక పరిచర్య. భార్య భర్తల మధ్య పరిచర్య ఉండాలి. వారిద్దరూ కలిసి సంఘంలో పరిచర్య చేయాలి. వారి పిల్లలు కూడా ఏం చేయాలి? సంఘములో పరిచర్య చేయాలి. మీ ఇంటి ద్వారా అనేక గృహాలు ఏమనాలి? మాదిరికరంగా ఉండాలి. మాదిరికరమైన గృహంగా మీ కుటుంబం అర్థమవుతుందా? మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగించాలి, సువార్త కొడుకులు జరిగించాలి. నెలలో మనకి ఏం జరిగి 10 కొడుకులు జరిగాయి, సువార్త కొడుకులు కుటుంబాల ద్వారా. కాబట్టి లేదు, నీ కుటుంబం ద్వారా నువ్వు ప్రార్థన పెట్టుకుంటే నీ ఇరుగు పొరుగు వాళ్ళకి పిలుస్తావు, వాళ్ళు వచ్చి కూర్చుంటారు, వాక్యం వింటారు, వాళ్ళు రక్షించబడతారు, యేసు ప్రభువుని నమ్ముకుంటారు. నీ కుటుంబం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. అది కుటుంబం అంటే. రైట్. మూడోది కుటుంబ జీవితం ద్వారా క్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధం ఏమిటో అది అందరికీ ప్రతి దినము చూపించాలి. కుటుంబం జీవితం అన్నది అంత ఈజీ. అందుకు దావీదు అంటున్నాడు కదా, ఏమన్నారు చెప్పండి? తీర్మానం చేసుకున్నాడు, నా ఇంట నేను యథార్థ హృదయం. అందరు చెప్పండి, అందరు చెప్పాలి. కుటుంబం ఉన్నవాళ్ళు చెప్పండి, కుటుంబం లేని వాళ్ళు వద్దు. దేవుడి మాటలు దీవించిన కాక. ఆమె